నీతోనే నా ప్రపంచం, నువ్వే నా ఆనందం, నువ్వు ఉంటే చాలనిపించేలా, నీ మాటల వర్షంలో తడవడం ఇష్టం. నీతోనే నా ప్రపంచం, నువ్వే నా ఆనందం, నువ్వు ఉంటే చాలనిపించేలా, నీ మాటల వర్షంలో తడవడం ఇష్టం. నీతోనే నా ప్రపంచం, నువ్వే నా ఆనందం, నువ్వు ఉంటే చాలనిపించేలా, నీ మాటల వర్షంలో తడవడం ఇష్టం. Happy birthday, Rogie. Happy birthday. Happy birthday, Rogie. Happy birthday. Happy birthday, Rogie. Happy birthday. Happy birthday, Rogie. Oh yeah. Feliz cumpleaños, Rogie. My dog says whoop whoop to you, Raji. My dog says Raji, birthday, Raji. Happy birthday. ఈ రోజు శశి గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు, ఇంకా అలానే రాజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా మాస్టర్స్ మిగతా వాళ్ళందరూ విషయం తెలియజేయండి. సార్ మీరు కూడా. మేడం పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ అండి. మీకు కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. శశి గారు పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మేడం. రాజీ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. రాజు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. శశి గారు పెళ్లిరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. శశి గారు ఈరోజు పెళ్లిరోజు శుభాకాంక్షలు. మీరు మీ Thank you, విశ్రీ madam. గారు చాలా అన్యూన్యంతో ఎంతో అద్భుతంగా ఈ యొక్క ఆధ్యాత్మ జీవితం, భౌతిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేయాలన్నమాట మనము. చాలా గొప్పగా నింగి నేలలాగా మీరిద్దరు కలిసిమెలిసి ఉండాలి మేడం. అలాగనే రాజీ గారికి కూడా హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ అండి. జై గురుదేవ్ మాస్టర్స్. జై హో పత్రిజీ. జై హో పత్రి. రాజు గారు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. శశి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. రాజీవ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. Thank శశి you గారు అండి. పెళ్లిరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ఇంకా మాట్లాడండి. మీరిరువురు ఆధ్యాత్మికంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇటు ఆధ్యాత్మిక సేవలు చేస్తూ ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనేసి మన యొక్క పత్రిజీ మహిళా చైతన్యం తరఫున మరొక్కసారి మీ ఇద్దరికి ధన్యవాదాలు, మీ ఇద్దరికి విషెస్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా? ఓకే మేడం, క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. సార్ మీరు కూడా ఒకసారి ఆధ్యాత్మికంగా 3 కోరికలు కోరుకోమని తదాస్తు చెప్పించండి. ఆధ్యాత్మికంగా మేమిద్దరు 3 కోరికలు కోరుకోండి మనస్సులో.
అందరం తదాస్తు అందాము. వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైన కోరికలు నెరవేరాలని మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్. తదాస్తు తదాస్తు. తదాస్తు తదాస్తు తదాస్తు. చెప్పండి సార్ మీరు కూడా ఈ రోజు విషెస్ తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం ఈరూరు మాస్టర్స్ కి. పుట్టినరోజు చేసుకుంటున్న వారికి తదాస్తు తదాస్తు తదాస్తు. సో పుట్టినరోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు కూడా ఉందా? పెళ్లి రోజు శుభాకాంక్షలు అభ్యంతకి. స్వామి సార్ మీరు కూడా విషెస్ చెప్పండి సార్. ఆల్రెడీ విషెస్ సంకేతాల రూపంలో చెప్పేశారు. ఓకే. అవును. ఓకే సార్. మీరు భౌతికంగా ఆధ్యాత్మికంగా అదే మాస్టర్స్ అన్నట్టుగా మీ యొక్క కోరికలు అత్యంత అద్భుతంగా నెరవేరి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని మరొక్కసారి కోరుకుంటుంది పత్రిజీ మహిళా చైతన్యం. సార్ని ఇన్వైట్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. పత్రిజీ మహిళా చైతన్యం శైలజ మేడం గారి విజన్ ద్వారా ఏర్పడిందే పత్రిజీ మహిళా చైతన్యం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడిగినాము. పత్రిజీ మహిళా చైతన్యం పత్రి సారి యొక్క అంటే రకరకాల ధ్యానాలు అవి ఇవి ఉన్నాయని కాకుండా ఆనాపానసతి ధ్యానం పత్రిజీ సారి యొక్క 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, 9 ధర్మాలని ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిలో చైతన్యపరిచి ధ్యాన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి రుచి చూపించి వారిని ఉత్సాహపరిచే ఉద్దేశంతో ఏర్పడిందే పత్రిజీ మహిళా చైతన్యం. అందులో భాగంగా వర్క్ షాప్స్ జరుగుతూ ఉంటాయి ఊరున. అక్కడ 10 గంటల ధ్యానము, జ్ఞాన సాధన ద్వారా ఇంకా మెడిటేషన్ కుదరిన వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా మెడిటేషన్ చేపించేసి వారందరినీ చైతన్యపరిచి ఇంకా వారిలో యొక్క ఆనంద ఉత్సవాలను నింపాలనే ఉద్దేశంతో ఏర్పడింది పత్రిజీ మహిళా చైతన్యం. ఇందులో భాగంగా మనము శివరాత్రికి రాజమండ్రిలో అద్భుతంగా సుదర్శన ధ్యాన జ్ఞాన యాగాన్ని కూడా జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పటి నుంచి ప్రణాళికలు అవి అమలవుతున్నాయి. ఇంకా అంతేకాకుండా మనం ప్రతిరోజు జూమ్ సెషన్ లో వేదికగా మనం ప్రాతకాల ధ్యానం 3 నుంచి 6 వరకు, 6 నుంచి 7 వరకు గురువుల యొక్క సందేశాలు వాళ్ళ యొక్క జ్ఞాన బోధల్ని మనం వింటున్నాం ఫ్రెండ్స్. అందులో భాగంగా మనకి స్వామి సార్ 4 రోజుల నుంచి దమ్మ అంటే ఆలోచన, పద అంటే మార్గము. మనం ఈ ధ్యానంలో ఏ విధమైన ఆలోచనలు ఉండాలి, బయట ప్రపంచం కాకుండా అంతరంగా మన ఆలోచనలు ఏ విధంగా మార్పు చేసుకొని బయట ప్రపంచంలో ఏ విధంగా ఉండాలి, భౌతిక ప్రపంచంలో ఎట్లా ఉండాలి, అవన్నీ సార్ మనకి 4 రోజుల నుంచి అద్భుతమైన ధ్యాన జ్ఞానాన్ని అందిస్తున్నారు. సార్ ఈ రోజు కూడా ఇచ్చేసి ఉన్నారు. హార్ట్లీ వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం సార్. మీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని మాకు అందించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ మేడం. వాట్ హ్యాపెన్ వీడియో వస్తుందా? అది కనపడుతుందా? కనపడుతుంది సార్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, పుట్టినరోజు పుట్టిన వారికి పెళ్లి రోజు వారికి ఇద్దరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. సో హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బోత్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. మరి ధమ్మపద, మనం ధమ్మపద గురించి చెప్పుకుంటున్నాము. ఫాలో యువర్ నేచర్, నీ సహజ స్థితిలో ఉండాలి. అలా ఫాలో నేచర్ అయినప్పుడు ఏమవుతుంది? సో ఫాలో యువర్ నేచర్ అన్నప్పుడు వాట్ ఇస్ దట్? మనకి ఏం చెప్పారు అంటే హౌ టు ఫాలో యువర్ నేచర్. అసలు మన స్వభావం ఏమిటి, మన సహజ స్థితి ఏమిటి,
అని తెలియకపోతే ఏం చెయ్యాలి? మన సంగతి మనకి తెలియకపోతే మనం ఎలా తెలుసుకోవాలి? అక్కడ ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తినాలి, అలాగే ఎప్పుడు మనం ఉదయం మార్నింగ్ లేవాలి, ఎప్పుడు మనం పడుకోవాలి, ఒక ప్రిసైజ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయినప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు? నువ్వు ఒక బానిసగా ఉన్నావా? ఫాలో కాకపోతే ఎలా ఉన్నావు? నువ్వు అపరాధ భావనకు లోనవుతున్నావా? సో ఫాలో అయితే నువ్వు అప్పుడు ఏం చెప్తూ ఉంటారు? సహజ స్థితి కాదు, అది అసహజ స్థితి అవుతుంది. ఇఫ్ యూ బికమ్ ఏ సెయింట్ బట్ ఏ స్లేవ్, నువ్వు గొప్ప ఋషివైనా నువ్వు బానిసగానే ఉంటావు. అప్పుడు నువ్వు చేసే ఆ బానిసత్వానికి అందరూ పూజలు చేస్తూ ఉంటారు, రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్. మేము చెప్పినట్టు నువ్వు చేస్తే మిమ్మల్ని మేము గౌరవిస్తాము. అలా ఫాలో కాకపోతే ఏం చేస్తాము నాకే తెలియదు. ఇలా ఉంటుంది. ఆఖరికి ఆధ్యాత్మికత కూడా బానిసత్వం అవుతుందా అని అంటారు ఓషో గారు. సో ఏ ప్రిజనర్, ఫిజికల్లీ ప్రిజనర్, జైల్లో ఉన్నాడు, భౌతికంగా ఉంటాడు. కానీ స్పిరిచువల్ ప్రిజనర్, వాట్ హ్యాపెండ్? దీస్ ఆర్ టూ ఆల్టర్నేటివ్. సొసైటీ గివ్స్ యూ. సొసైటీ చెప్తుంది నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి. సో అప్పుడు దాని వలన ఏం జరుగుతుంది? సొసైటీ అంటే మైండ్ చెప్పినట్టల్లా నువ్వు పరుగులు తీస్తూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు నీలోనే ఉన్న అపారమైనటువంటి ఇన్ఫినిట్ గైడెన్స్ నీ లోపలే ఉన్న దివ్యత్వం నీలో దేవుడు నీతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నా, గాడ్ ఈస్ రెడీ టు స్పీక్ విత్ యూ. నువ్వు దాన్ని అలౌ చేయవు. దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఆ మాట్లాడటం ఆపలేదు. గాడ్ స్టిల్ స్పీక్స్ యూ. ఈజ్ నాట్ స్టాప్డ్ స్పీకింగ్. ఆ దైవం ఎప్పుడు పార్షియల్గా లేడు. ఆ దేవుడు వారికి గొప్పగా చూశాడు, నన్ను గొప్పగా చూడలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. బట్ ఈజ్ నాట్ పార్షియల్. లేదా ఆ దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఈజ్ నాట్ దట్ హీ స్పోక్ టు మొహమ్మద్తో మాట్లాడాడు, మోసెస్తో మాట్లాడాడు అని చెప్తూ ఉంటారు. అది కాదు. హీ స్పీకింగ్ టు యూ యాజ్ మచ్ యాజ్ స్పీకింగ్ విత్ మొహమ్మద్ ఆర్ ఎనీ మాస్టర్. అది ఎక్కడున్న పాయింట్. సో వాట్స్ హ్యాపెనింగ్ మై డియర్ ఫ్రెండ్స్? వాయిస్ ఏదో వస్తుంది. మ్యూట్ చేస్తున్నా సార్. ఓకే. ఇక్కడ వీడియో రికార్డ్ అవుతుందో లేదో తెలియట్లేదు. నాకు ఇక్కడ ఏం కనపడలేదు. నా పిక్చర్ కానీ ఏం కనపడలేదు. అందులో ఏమో అర్థం కాలేదు. రికార్డింగ్ అని వచ్చింది కదా సార్. అక్కడ రికార్డింగ్ వస్తుంది, అక్కడ ఎవరు కనపడుతున్నారు అది తెలియట్లేదు. రికార్డింగ్ అయితే ఓకే, ఇప్పుడు నేను చూస్తే కనపడుతుంది రండి. రైట్. సో మాస్టర్స్, అంటే ఇక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మనం ఏ విధంగా ఉన్నాము? గాడ్ ఈజ్ రెడీ టు స్పీక్ విత్ యూ. ఎవరితోనో మాట్లాడటం కాదు, ఎప్పుడు నీతో రెడీగానే ఉన్నాడు. అయితే ఆ మహమ్మద్తో ఎందుకు మాట్లాడంటే ఆయన అవైలబుల్గా ఉన్నాడు. నువ్వు అవైలబుల్గా లేవు, నువ్వు రెడీగా లేవు.
Muhammad was ready to listen. You are not ready to listen. నువ్వు అవైలబుల్గా ఉండాలంటే ఏం చేయాలి? నీ ఇన్నర్ నేచర్తో నువ్వు కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి. మనం దాన్ని ధ్యానం అంటున్నాము. నీతో నువ్వు అవైలబుల్గా ఉంటే ఆ దైవం నీతో ఈ దేవుడు ఎప్పుడు నీతోనే మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ నువ్వు అసమానం బయటికి పరిగెడుతూ ఉంటే, నిన్ను నువ్వు చూసుకోకుండా ఉంటే, నిన్ను సందర్శించకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఆ దేవుడు మాట్లాడిన మాటలు కూడా నీకు చేరవు. ఇంకొక పాయింట్, మనకి నీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉండాలి అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటే అది ఎవరు చెప్పారు అంటారు ఓషో గారు. పొలిటీషియన్స్ చెప్తూ ఉంటారు, రాజకీయ నాయకులు, లేదు ఆ ప్రిస్ట్ చెప్తూ ఉంటారు. ఎందుకు నీకు వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళంతా. కాన్షియస్నెస్ ఈజ్ యువర్ నేచర్. ఈ స్వభావము, చైతన్యము, ఎవేరుగా ఉండటము, కాన్షియస్నెస్. ఎస్. సో తను తాను ఫాలో అవుతాడు, తన కాన్షియస్ని ఫాలో అవుతాడు, కాన్షియస్ చెప్పేది వింటాడు. నాట్ ఎనీబడి. తన స్వీయ నిర్ణయం తను తీసుకుంటాడు. సో ఇది అక్కడ ఉన్న పాయింట్. ఇట్ ఈస్ హిజ్ ఓన్ డెసిషన్. అతనికి కాన్షియస్ ప్రకారమే ఆ చుట్టూ వాతావరణం క్రియేట్ అవుతుంది. అయితే మన సోకాల్డ్ క్యారెక్టర్ గురించి, మనిషికి సోకాల్డ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవటం లేదు. సోకాల్డ్ ఉన్నాడు అంటే వాడు బంధంలో ఉన్నాడు. బద్ధోహి బద్ధాభిమాని, ముక్తోహి ముక్తాభిమాని. ద కాన్షియస్ మ్యాన్ ముక్తోహి ముక్తాభిమాని. తను ముక్తి కావాలి అనేటువంటి ఉన్నవాడు ముక్త పురుషుడు అవుతాడు, ముక్తుడే అవుతాడు. అయితే సో మై డియర్ ఫ్రెండ్స్, ఎ మ్యాన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏ విధంగా ఉంటాడు? రెస్పాండ్ అవుతూ ఉంటాడు, స్పాంటేనియస్గా ఉంటాడు, అద్దంలాగా ఉంటాడు. ఈ రిఫ్లెక్ట్స్ ఆల్సో ఎవర్ కన్ఫరెన్స్ హిమ్. అంటే అద్దం ముందు ఏది వస్తే అదే కనపడుతుంది. అలా కాన్షియస్గా ఉంటాడు. కాన్షియస్నెస్ అక్కడ ఎప్పుడైతే నువ్వు ఇరుకుతో ఉన్నావో ఎ కైండ్ ఆఫ్ యాక్షన్ ఈస్ బోర్న్. ఒక శరీర కర్మ. అక్కడ బాండేజ్ క్రియేట్ అవ్వదు. ఆధ్యాత్మిక సత్యంలో నువ్వు ఎక్కడ బాండేజ్ లేదు. సో ఎనీ కర్మ, దట్ యాక్షన్ నెవర్, కాన్షియస్గా ఉన్నవాడు అన్నెసరీగా ఉండడు. ఏ కర్మ క్రియేట్ అవ్వదు అక్కడ. యాక్షన్ ఫ్రీగా ఉంటాడు. he remain a freedom if you listen to your nature. ఎప్పుడైనా ఆ కాన్షియస్గా ఉన్నవాడు తన సహజ స్థితిలో ఉంటే ఎప్పుడు స్వేచ్ఛగా ఉంటాడు. ఆ సహజ స్థితిలో ఉండేదే ధ్యానము. సో దిస్ సింపుల్ అడ్వైస్ సీమ్స్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ పీపుల్. చిన్న సహజ స్థితి, శ్వాస ఎంత సహజం, ఆ సహజ స్థితిలోనే, శ్వాస స్థితిలోనే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. నీ శరీరం ఏ స్థితిలో ఉంది తెలుసుకోవచ్చు. కేవలం ముక్కులో ఆడే గాలిన ముక్కులో లోపలికి వెలుపలికి వెళ్తున్న శ్వాస జరుగుతుంది. అది ఎలా ఉంది అక్కడే తెలుసుకుంటాడు. ఎవేర్గా ఉంటాడు. సింపుల్. శ్వాస సూత్రం అనేది ఎంత సింపుల్. అది అలా గమనిస్తున్నప్పుడు శ్వాస లోపలికి వెళ్తుంది, ఎరుకుతూ ఉంటాడు. అది దీర్ఘంగా ఉంటే దీర్ఘంగా ఉందా, లోపలికి బయటికి వెళ్ళే ఆ గాలి
వేగంగా లేదా దీర్ఘంగా ఎక్కువసేపు వెళ్తుందా లేదా తక్కువసేపు వెళ్తుందా ఇరుకుతూ ఉంటాడు. ఇంకెంత అవేర్నెస్కి వెళ్తాడు? మొత్తం శరీరం అంతా ఆ శ్వాస లోపలికి వెలుపలికి తీసుకుంటుందా? ఓల్డ్ బాడీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. దట్ కాన్షియస్నెస్, కాన్షియస్ అవేర్నెస్ ఇది సింపుల్ బ్రీత్ బాడీలో ఏ విధంగా ఉంది, అలాగే ఆ బాడీ అక్కడ ఎంత రిలాక్స్ అయిపోయింది ఉంటాడు. అలాగే ఆ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఆ భావావేశాలు ఎలా ఉన్నాయి, అది ఏ విధంగా ఉంది. ఎవ్రీథింగ్ విల్ బి విత్ సింపుల్ ఫార్ములా. సో మై ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళండి అని అంటారు. గోయిన్ సింపుల్ స్టేట్మెంట్, గోయిన్ అని అంటే అసలు ఏంటండి ఆ లోపలికి వెళ్ళడం? సింపుల్ వర్డ్స్ అర్థమే కాదు లోపలికి వెళ్ళబట్టి. అది కష్టంగా అనిపిస్తుంది. లోపలికి ఎలా వెళ్ళాలి? యూ కెన్ ఓన్లీ గో అవుట్. మనకు బయటికి వెళ్ళటమే తెలుసు, లోపలికి వెళ్ళటం తెలియదు. అందుకోసమే గురువులు లోపలికి వెళ్ళే మార్గమే, ఆ ధ్యాన మార్గమే మనకి అప్పచెప్పారు. మనకి తెలిసింది బయటికి వెళ్ళడం తెలుసు, మన ఆలోచనలన్నీ బయటికే, మనం వినడం అంతా బయటికే, చూడటం అంతా బయటికే, గ్రహించడం అంతా బయట విషయాల గురించి గ్రహించడమే, ఇతరుల గురించి గ్రహించడమే. నీ కాన్షియస్నెస్ అంతా, నీ ఎరుక అంతా, నీ అవేర్నెస్, నీ కాన్షియస్ అంతా బయటికే వెళ్ళింది, ఇతరుల మీద ఉంది, నీ మీద లేదు. మర్చిపోయావు, నిన్ను మర్చిపోయావు. యు హావ్ ఫర్గాటెన్ వేర్ యు ఆర్, వై యు ఆర్, ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళావు, దినదిన ప్రవర్ధమానం అవుతున్నావా లేదా, ఏ రోజుకు ఆ రోజు ఎలా ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు. మనం బయట టచ్ అడుగుతూ ఉంటాం, ఎక్కడికి మా ఆయన గో హోమ్, ఇంటికి వెళ్ళాలంటే బయట టచ్ చేస్తే ఎలా తెలుస్తుంది? నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. గోయింగ్ హోమ్ అంటే ఏమిటండి? నాకు తెలియటం లేదు. ఇతరుల ఇల్లు నీ ఇల్లు కాదు, నీ ఇల్లు నీదుంది. సో అండ్ యు ఆర్ క్యారింగ్ ఇట్. నీ శరీరాన్ని మోసుకు తిరుగుతూ ఉన్నావు విత్ ఇన్ ఎవర్ సెల్ఫ్, నీ లోపలే ఉండి. యూ హ్యావ్ బీన్ ఫోర్స్డ్ టు బికమ్ ఎక్స్ట్రోవర్ట్. బయటికి చూడటం, బయటికి అలవాటు పడిపోయాము. అంచేత ఏం నేర్చుకోవాలి? నీ లోపలికి వెళ్ళడం నేర్చుకోవాలి, ఆ ఇన్వర్డ్నెస్ నేర్చుకోవాలి. ఆధ్యాత్మికత అంటే లోపలికి వెళ్ళడమే, నీ స్వయంలోకి వెళ్ళడమే, నీ అంతరంగంలోకి వెళ్ళడమే, నీ అంతర ప్రపంచంలోకి వెళ్ళడమే. ఆ సింపుల్ వర్డ్ గో ఇన్ అంటే అదే, లోపలికి వెళ్ళు. సో హ్యావ్ బికమ్ సో డిఫికల్ట్ టు అండర్స్టాండ్. Mind only knows how to go out. కానీ రివర్స్ గేర్ ఉంది. ఓషో గారు విచిత్రంగా చెప్తారు, మొట్టమొదటిగా కారు కనిపెట్టినప్పుడు దానికి ఫార్వర్డ్ గేరే తెలుసు, రివర్స్ గేర్ తెలియదట. చుట్టూ తిరిగి రావాలి, మళ్ళీ అదే ప్లేస్కి రావాలంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి? ఆ రివర్స్ గేర్ ఉంది, అది నీ లోపల బిల్ట్ ఇన్ ఉంది. నువ్వు బయటికి ఎలా వెళ్తున్నావు, లోపలికి కూడా వెళ్ళొచ్చు. మర్చిపోయావు. యు నో హౌ టు గో అవుట్, నీకు తెలుసు. నోబడి ఆస్క్స్ ఎలా వెళ్ళాలని ఎవరిని ఎవరిని అడగడు, వాడి దారి వాడే.
గో అవుట్ అంటే చక్కా వెళ్ళిపోతాడు. బట్ ఎవ్రీబడి వాంట్స్ టు ఆస్క్, వాట్ డు యూ మీన్ వెన్ యూ సే గో ఇన్? లోపలికి పో, లోపలికి పోవాలా? అది ఎక్కడండి? అదేంటి? మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించడం అంటే బయటికి పోవడం. ఆలోచన జీరో చేయడం అంటే నీ లోపల నువ్వు ఉండటం. థింకింగ్ ఈజ్ గోయింగ్ అవుట్, నాట్ థింకింగ్ ఈజ్ గోయింగ్ ఇన్. థింక్. ఒకసారి ఆలోచనను ఒకసారి గమనించండి. మీ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతారు. ఏ ఆలోచన అయినా మిమ్మల్ని మీ దగ్గర ఉంచదు. మీతో మీరు ఉండరు, దూరంగా వెళ్ళిపోతారు. మీ నుంచి మీరు దూరంగా. ఆలోచన ఎక్కడో ఉంటుంది, ఏ ఊర్లోనో ఉంటుంది, తిరుగాడుతూ ఉంటుంది. నో థాట్. సడన్గా ఆలోచన లేదు, మీతో మీరు ఉంటారు, మీ స్వయంలో మీరు ఉంటారు. వితౌట్ థాట్ మీరు ఆలోచన లేకుండా ఎక్కడికి బయటికి పోలేరు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే ఇవాళ బాడీ ఇక్కడే ఉంది, కానీ ఆలోచనలో బయటకు ఎక్కడో తిరుగుతున్నట్టు, బయటకు పోయినట్టే. ఇక్కడ థింకింగ్ ఫిజికల్ గోయింగ్ కోసం మనం మాట్లాడటం లేదు. థింకింగ్ ఈజ్ గోయింగ్ అవుట్ అన్నాం. అంటే ఏంటి? నువ్వు ఆలోచించడం అంటే నువ్వు బయటికి పోయావు. ఆలోచన రహిత స్థితిలో ఉన్నావు అంటే నీతో నువ్వు ఉన్నావు. ఒకసారి ఆలోచించి చూడు, నీ స్థితి ఏమిటి? ఆలోచన ఆగితే ఎలా ఉన్నావు? ఆలోచన లేకుండా నువ్వు ఎక్కడికి పోవు. ఏ కోరిక లేకుండా నువ్వు బయటికి పోవు. నీకు ఆ డిజైర్ అనేటువంటి ఇంధనం కావాలి, ఆలోచన అనే వాహనానికి బయటికి పోవడానికి. సో మౌనంగా కూర్చో, సిట్ సైలెంట్లీ, డూ నథింగ్. ఆలోచించకు. అటు చేయాల్సిన పని ఏం లేదు, గమ్మున కూర్చో. ఏ కోరిక లేదు అక్కడ. శ్వాస గమనించడంలో కోరిక ఏముంది? సో వేర్ విల్ యూ బీ? నువ్వు ఎక్కడ ఉన్నావు? మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, అది ఇన్నర్ జర్నీ గురించి, మెడిటేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అవుటర్గా మనకుండే వేరే విషయాల గురించి మనం మాట్లాడుకోవట్లేదు. బాగా కెప్ట్ ఇన్ మైండ్. అదేంటి అలా మాట్లాడుతున్నారు అని ఇట్స్ నాట్ అవుట్ సైడ్ థింగ్, అవుట్ సైడ్ డిజైర్స్ గురించి మనం మాట్లాడటం లేదు. నువ్వు లోపలికి వెళ్ళే దాని గురించి మాట్లాడుకుంటున్నావు, మెడిటేషన్ గురించి మాట్లాడుకుంటున్నావు, ఇన్నర్ వరల్డ్ గురించి మాట్లాడుకుంటున్నావు. గోయింగ్ ఇన్ ఈజ్ నాట్ రియల్లీ గోయింగ్ ఇన్. వాస్తవానికి నువ్వు అక్కడ లోపలికి వెళ్ళేదానికి ఏమన్నా ప్రయాణం ఉందా? బయటికి వెళ్ళడం ఆగితే చాలు, సడన్గా నీతో నువ్వు ఉంటావు, అంతే. నీతో నువ్వు ఉంటావు. యూ ఫైండ్ ఎవర్ సెల్ఫ్. నీకు నువ్వు దొరుకుతావు. సో మై డియర్ ఫ్రెండ్స్, యూ నీడ్ నాట్ గో ఇన్ అంటే నీడ్ నాట్ గో. యూ హావ్ టు స్టాప్ గోయింగ్ అవుట్ సైడ్. అందుకోసమే ఏమంటారంటే, డాన్ జోన్ అనే మాస్టర్ ఏమంటాడు, స్టాప్ ఇంటర్నల్ టాకింగ్ ఫస్ట్. ముందు నువ్వు మాట్లాడుకోవడం ఆపి. స్టాప్ ఇంటర్నల్ టాకింగ్ ఫస్ట్, దెన్ ఓన్లీ యు నో ద పవర్ ఆఫ్ సైలెన్స్. అప్పుడు ఆ సైలెన్స్, ఆ నిశ్శబ్దం యొక్క పవర్ ఏంటో తెలుస్తుంది. దాన్ని మరో రూపంలో ఇంకో మాస్టర్ ఏమంటారు, బీ సైలెంట్ అండ్ నో. Be silent and know that you are a God. So going means అంటే పో అంటే బయటికి పోవడం. స్టాప్ గోయింగ్ అంటే ఎక్కడున్నావో అక్కడ ఉండు. స్టాప్ గోయింగ్ ఎనీవేర్. ఎక్కడికి పోద్దు. నువ్వు కూర్చొని ఎక్కడికి పోకుండా ఉండి కూర్చొని సైలెంట్గా కూర్చో. కాంట్ యూ సిట్ సైలెంట్లీ వితౌట్ గోయింగ్ ఎనీవేర్? ఎస్. వాస్తవానికి కూర్చుంటావు సైలెంట్గా, అది చాలా కష్టం అనిపిస్తుంది. అప్పుడు మనము అప్పుడు ఏం నేర్చుకుంటాం? యోగా పోస్టర్ నేర్చుకుంటాము.
యోగా పోస్టర్లో ఒక స్టాట్యూలా బాడీని కూర్చోబెడతాము. కానీ సమస్యలు తిన్నాయా? బట్ ది ప్రాబ్లమ్ ఈస్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్సైడ్? బొమ్మలా కూర్చున్నావు, శరీరాన్ని కూర్చోబెట్టావు, యోగా నేర్చుకున్నావు, కూర్చోబెట్టావు. నీ లోపల ఏం చేస్తున్నావు? కోరికలు, థాట్స్, జ్ఞాపకాలు, ఊహాగానాలు, ఆ ఇమాజినేషన్తో బయటికి ఆరోపించుకోవటాలు, ప్రొజెక్ట్ చేసుకోవటాలు. అందుకే ఇందాక ఏమన్నారు ఆయన? స్టాప్ ఇంటర్నల్ టాకింగ్ ఫస్ట్. నువ్వు గమ్మును కూర్చోవడం అంటే ఆ పవర్ ఏంటో తెలియాలంటే ముందు స్టాప్ ఇంటర్నల్ టాకింగ్ ఫస్ట్. అవన్నీ నిలిపేయి. స్టాప్ దమ్ టూ, దాన్ని కూడా నిలిపేయి. ఎలా స్టాప్ చేయాలండి? సో జస్ట్ బికమ్ ఇండిఫరెంట్ టు దెమ్. నీకు నాకు సంబంధం లే, అంతే. అలా ఉంటుంది. అవి వస్తాయి, వాటి మీద శ్రద్ధ పెట్టకు. అవి ఉన్నా కానీ గమనుండు, వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వకు. అవి ఉంటాయి, ఉండనీలే. నువ్వు గమని కూర్చో, నీ లోపల నువ్వు కూర్చో, గమనించు ఏం జరుగుతుందో. ఇక్కడ గమనించడం అంటే వాచింగ్, వాచ్మ్యాన్, విట్నెసింగ్, జస్ట్ బీయింగ్ అలర్ట్ గా ఉండు. ఆ వాచ్మెన్ యొక్క స్థితి చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, బాగా డీప్ గా వెళ్తున్నాడు. ద సేమ్ ఎనర్జీ ఏ కోరికల వెంట, ఆలోచనల వెంట, జ్ఞాపకాల వెంట, ఊహాగానాల వెంట వినియోగపడుతుందో అదే ఎనర్జీ నీ లోపలికి ఎంతో డెప్త్ కి వెళ్ళడానికి వినియోగపడుతుంది. దట్ ఇస్ ద కీ పాయింట్. సేమ్ ఎనర్జీ, ద సేమ్ ఎనర్జీ, same energy is used by deepening inwardness. నీ అంతరంగంగా లోపలికి వెళ్ళటం. అప్పుడు వాట్ విల్ యూ నో ఇట్? ఏం జరుగుతుంది? యూ విల్ నో వాట్ ఇట్ మీన్స్. అప్పుడు మనకు అర్థమవుతుంది లోపలికి వెళ్ళడం ఏంటో అర్థమవుతుంది. లోపలికి వెళ్ళడం అంటే ఏమిటో ఈ అనుభవపూర్వకమైన జ్ఞానం అర్థమవుతుంది. ఎందుకంటే ముందు నువ్వు అవన్నీ స్టాప్ చేయి. లోపలికి వెళ్ళేటప్పుడు నోథింగ్, ఎవరు లేదు, ఏది లేదు, ఏమీ లేదు ఇన్సైడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, లేకపోతే నువ్వు ప్రయాణించవలసిన రైలు మిస్ అయిపోతావు. ట్రైన్ ఈజ్ రెడీ, యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ అండ్ దట్ అండ్ దిస్ అండ్ దట్ అండ్ దిస్ అండ్ దట్. ట్రైన్ మిస్ అయిపోతావు. మళ్ళీ ఇంకో ట్రైన్ కోసం ఎదురు చూడాలి, మళ్ళీ ఇంకో జన్మ కోసం ఎదురు చూడాలి. వాట్స్ హ్యాపెనింగ్? సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద గేమ్. సో ఈ ప్రపంచంలో రకరకాల వ్యాధులు ఉన్నాయి. వర్డ్స్, ఎన్నో మాటలు వినాలి అన్నప్పుడు అది అవుట్ సైడ్కి తీసుకెళ్తున్నాయా, నీ లోపలికి తీసుకెళ్తున్నాయా? దేవుడు అంటే ఏంటో ఎవరికి అడగరు.
అసలు దేవుడు ఉన్నాడా లేదో కూడా ఎవరికి ఆ పట్టలేదు. అవేవో చదివితే, లేకపోతే ఇంకా ఏవో వేదాంతపరమైనటువంటి ప్రసంగాలు చేస్తే దేవుడు అంటే అర్థం తెలుస్తుందా? ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ అక్కడ నీకు దేవుడు అనే పదానికి మీనింగ్ తెలుస్తుందా? డిక్షనరీలో తెలుస్తుందా? ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ వెదర్ గాడ్ ఈజ్ ఆర్ నాట్. అది క్వశ్చనే కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ వాట్ ఈస్ గాడ్. ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ హౌ టు అటైన్ గాడ్. ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ హౌ టు అటైన్ గాడ్. ఆ దేవుడు అంటే అనుభవం కావాలి నాకు, అది క్వశ్చన్. మిగతాదంతా ఏం కాదు. అప్పుడు ఆ దేవుడు అనే పదం వాడితే ఏం అర్థం అవుతుంది? దట్ ఈస్ ద కీ పాయింట్. సో ఫాలో యువర్ నేచర్, గో ఇన్, లోపలికి వెళ్ళు. నువ్వు బయటికి పరిగెట్టే ఆ ఎనర్జీ అంతా ఉపయోగం లేదు. నీ ఎనర్జీ అంతా దేనికి వినియోగిస్తున్నావు? ఇట్ ఈస్ జస్ట్ ఏ మ్యాటర్ వాట్ ఈస్ పాసింగ్ బై. ఒక బస్సు పోతుంది, ట్రక్ పోతుంది, బైసికల్ పోతుంది. కానీ అలాగే రోడ్డు మీద పోతుంది. నీ ఆలోచన ప్రాసెస్ కూడా అంతే. యువర్ మైండ్ ఇస్ సచ్ అన్కన్సర్న్. రోడ్డు మీద బస్సు పోతే, ట్రక్ పోతే, బైసికల్ పోతే నీకేం సంబంధం? అలా ఉండాలి మన అప్రోచ్. ఎలా ఉండాలి? లోపలికి పోవడం అంటే ఏంటి అని మీనింగ్ తెలియాలంటే గో ఇన్, లోపలికి పో. వాచ్ యువర్ థాట్స్, ఆలోచన గమనించు. రోడ్డు మీద బస్సు పోతుంది, ట్రక్ పోతుంది, బైసికల్ పోతుంది, పోనీ నీకేం సంబంధం రోడ్డు మీద పోయే వాటికి? అలాగే నీ థాట్స్ కూడా నీకేం, డోంట్ ఐడెంటిఫై, జస్ట్ రిమైన్ యర్ వాచ్. ఆలోచనకి నీకు సంబంధం లేదు. ఊరికే జస్ట్ డోంట్ సే దిస్ థాట్స్ ఆర్ రాంగ్ థాట్స్. ఏమనొద్దు. రకరకాల ఆలోచనలు వస్తాయి. అది రాంగ్ రైట్, డోంట్ సే ఎనీథింగ్. మంచి చెడు అక్కడ కామెంట్ చేయొద్దు. వస్తే రాని, పోతే పోనీ. ఆ ట్రాఫిక్ పోతుంది కదా, ఆ రోడ్డు మీద నుంచున్నాం, పోయే ట్రాఫిక్ వచ్చేదానికి నీకేం సంబంధం లేదు. అలా ఉంటే, అంత డిటాచ్మెంట్తో ఉంటే, అంత నిస్సంగంగా ఉంటే, ఆ పద్మపత్ర మివాంపసలాగా ఉంటే, తామరాకు మీద రిట్టుబుట్టులాగా ఉంటే, నీ లోపల ప్రయాణంలో, నీ మైండ్లో అక్కడ ట్రాఫిక్ మాయమైపోతుంది. ఆలోచనలు జీరో అయిపోతాయి. ఎందుకంటే అక్కడ నువ్వు ఎనర్జీ ఇవ్వలేదు, వాటికి ఫ్యూయల్ ఇవ్వలేదు. Stop giving energy to it. Just watch it. Stop giving energy to energy ఇవ్వడం మానేసాం. సో అక్కడ దెర్ ఇస్ నో ట్రాఫిక్, దెర్ ఇస్ నో థాట్ మూవింగ్. ఏ ఆలోచనలు లేవు. This is the game. When your energy is not coming, they start falling. ఎప్పుడైతే ఎనర్జీ ఇవ్వటం లేదో ఆలోచనలకి, అవి మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన, వాటి మీద ఏమి దృష్టి పెట్టకుండా నువ్వు ఊరికే ప్రేక్షక పాత్ర వహిస్తున్నావు. రోడ్డు మీద ఏ విధంగా వాహనాలు పోతున్నాయో, బస్సు పోతుందో, ట్రక్ పోతుందో, బైసికల్ పోతుందో, నీకేం సంబంధం? ఊకే అలా ఉంచున్నావు, అంతే చూస్తున్నావు. అలాగే నీ లోపలికి వెళ్ళి ఊకే గమ్మునుండు. ఆలోచనలు వస్తాయి, ర్యాండమ్గా వస్తూ ఉంటాయి, రకరకాలుగా వస్తూ ఉంటాయి, ఒకదానితో ఒకటి పంతాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇట్స్ నాట్, యు ఆర్ నాట్ దట్. చూడు ఏ విధంగా ఉంది. దట్ ఇస్ ద గేమ్.
సో అప్పుడు వెన్ ద రోడ్ ఆఫ్ ది మైండ్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఆ మనసు అనే రోడ్డు పూర్తిగా ఖాళీ అయిపోయింది, ట్రాఫిక్ లేకుండా. సో దట్ ఈస్ ద గోయిన్. అది లోపలికి వెళ్ళటం అంటే. అది ఫాలో యువర్ నేచర్. మీ మీ సహజ స్థితిలో మీరు ఉండండి. ఆ సహజమైన శ్వాసను గమనించండి. శ్వాసను ఎక్కువ చేయక్కర్లేదు, తక్కువ చేయక్కర్లేదు. మొత్తం స్టోరీ అంతా అదే చెప్పేస్తుంది. స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందో చూడండి. ఆ చూడడంలో ఏమేమి గమనించారో చూసి ఎరుకుతూ ఉండండి, అవేర్గా ఉండండి. దట్స్ ద గేమ్. దట్ ఈస్ ద గేమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధమైన స్థితికి మనం వెళ్ళిపోతున్నప్పుడు అన్రిఫ్లెక్టెడ్ మైండ్ ఎలా ఉంటుంది? రిఫ్లెక్టెడ్ మైండ్ అంటే నీ లోపల ఏం జరుగుతుందో నీకు అవేర్నెస్ లేకపోతే మనకి పూర్వము తాటాకు ఇళ్ళు ఉన్నాయి. ఆ తాటాకు ఇళ్ళల్లో సరిగ్గా బాగా ఇదైపోతే వర్షం వచ్చినప్పుడు నీళ్లు లోపలికి వచ్చేస్తాయి. ఆ విధంగా రూఫ్ మైండ్ పూర్ రూఫ్ అంటారు. పైన ఏమైంది, ఇల్లు కప్పాలరా, వర్షం వస్తుంది, ఇల్లు లోపలికంతా అని అంటారు పూర్వం. కోర్స్ ఇప్పుడు డిఫరెంట్ ఇష్యూ అనుకోండి, అది వేరే స్టోరీ. అలాగే మనకి డిఫరెంట్ ఫ్యాషన్స్ ఉన్నాయి. అది వర్షం పడుతుంది, ఇల్లు అంతా ఫ్లడ్ వచ్చేస్తుంది. వర్షం పడి ఇల్లంతా వరదలాగా అయిపోయింది. ప్రూఫ్ స్ట్రాంగ్ గా లేదు అక్కడ. ప్రూఫ్ స్ట్రాంగ్ గా ఉంటే హాయిగా ఉండొచ్చు. ఆ కప్పు చక్కగా మనం తాటా ఇల్లు అనుకుంటున్నాం, పాత ఇల్లు ఇప్పుడుదో కదా, 2500 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలే కదా. ఆ రూఫ్ ఎలా ఉంది అనుకోండి, భవనం కాదు, గట్టి రూఫ్ స్ట్రాంగ్ గా ఉంటే దాంట్లో నివాసం ఉండొచ్చు. పూర్ రూఫ్ అయితే మైండ్ అలా ఉంటుంది, అన్రిఫ్లెక్టెడ్ మైండ్. ఇక్కడ దీని గురించి మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. If you have any questions, doubts regarding